వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది పండగ గురించి చెప్దామని అనుకుంటున్నాను. మనకి ప్రతి సంవత్సరం ఉగాది నుంచి కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇది చైత్ర మాసం మొదలన్నమాట. ఇది వసంత ఋతువు కూడాను. అంటే ఆకులన్నీ చిగురించి పూత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు అంటారు. అంటే మనకు ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు అనమాట. ఈ 9 రోజులు కూడా మనకి దసరా నవరాత్రులకు ఉన్నంత విశేషమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ముందుగా ఉగాది అంటే ఉగాది పండగని ఎలా చేసుకుంటారో నాకు తెలిసినంత వరకు, మా పెద్దవాళ్ళు చెప్పినంత వరకు, పండితులు చెప్పినంత వరకు ఎలా చేసుకుంటారో చెప్దామని అనుకుంటున్నాను. ఉగాది పండగ అంటే సూర్యోదయం కన్నా ముందర లేచి తైలాభ్యంగనం అంటే తలంటి నీళ్లు పోసుకుని, తర్వాత కొత్త బట్టలు వేసుకుని, దీపారాధన చేసి పూజ చేసుకుని, తర్వాత ఉగాది పచ్చడి చేసుకుని అది నివేదన చేసి దాన్ని సేవించడం. తర్వాత పంచాంగ శ్రవణం అంటే పంచాంగాన్ని ఎవరైనా పెద్దవాళ్ళు కానీ పండితులు కానీ చెప్తే అది వినడం. మా ఇంట్లో నాకు తెలిసినంత వరకు మా పూర్వీకుల నుంచి వస్తున్నది పంచాంగ శ్రవణం అన్నమాట. సో ముఖ్యంగా ఏది ఎలా ఉన్నప్పటికీ పంచాంగ శ్రవణం అయితే మిస్ అవ్వము. దేవుడి దగ్గర పంచాంగం పెట్టి పూజ చేసుకుని, మా తాతగారు అయితేనేంటి, మా అమ్మగారు అయితేనేంటి, వాళ్ళు చెప్తుంటే వినేదాన్ని. తర్వాత నేను కూడా అదే అలవాటు చేసుకున్నాను. తర్వాత దైవ దర్శనం చేసుకోవడం. ఇప్పుడు దైవ దర్శనానికి రెడీ అయి ఉన్నాము. నాతో పాటు మీరు కూడా రండి. అసలు ఉగాది అనే కాదండి, మనం ఏ పండగ రోజైనా సరే ఇష్టదైవ దర్శనం చేసుకోవాలని మన పెద్దవాళ్ళు ముందు నుంచి అంటూ ఉంటారు. మాకు సంబంధించినంత వరకు మా ఇంట్లో అందరికీ ఇష్టదైవం మరెవరో కాదండి, శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అందుకని చెప్పి మా ఇంటి నుంచి ఒక 25 మినిట్స్ డ్రైవ్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది రిచ్ ఫీల్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అంటారు. ఇప్పుడు మనం అయితే దానికి వెళ్ళిపోతున్నాము. అక్కడ గుళ్ళో ఏంటంటే జరిగే ప్రోగ్రామ్ లిస్ట్ అంతా ముందుగానే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేస్తాయన్నమాట. ఈవేళ అయితే గుళ్ళోని పంచాంగ శ్రవణంతో పాటు అర్చన, తదుపరి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అంటే అన్నదాన ప్రసాద వితరణ కూడా ఉందంటండి. చూసేద్దాం మరి. జనరల్గా ప్రతి పండగలాగే ఈ పండగకి కూడా ఈ గుళ్ళో చాలా రష్ ఉంటుందన్నమాట. ఈ గుడి చూడంగానే మనకి సౌత్ ఇండియాలో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్ వైబ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రష్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నది. మరి నేను ఎంతవరకు అయితే రికార్డ్ చేయగలుగుతానో, ఎంతవరకు మీకు చూపించగలుగుతానో తెలియదు, కానీ నా వల్ల అయినంత మట్టుకి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. బయట పార్కింగ్ చూస్తే మాత్రం ఫుల్ అయిపోయింది. బాగా క్రౌడీగా ఉన్నట్టయితే మాత్రం తెలుస్తోంది. మనమైతే లోపలికి వెళ్ళిపోదాము, చూద్దాము. మనం టెంపుల్ ఎంట్రన్స్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ చెప్పులు బయట వదిలేసి, చెప్పులు పెట్టుకుంది కూడా ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అక్కడ చెప్పులు వదిలేసి మనం పైకి అయితే వెళ్ళిపోవాలి. పైన అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మీదేవి, ఆండాళ్ళమ్మవారు ఉంటారు. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళే దారిలో అయితే మాత్రం భూవరాహస్వామి మాత్రం దర్శనం ఇస్తారు. ఒకసారి ఆయనకి దండం పెట్టుకుని అప్పుడు పైన వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. పైన అయితే పంచాంగ శ్రవణం మొదలైపోయినట్టుంది, వినిపిస్తున్నాయి కింద వరకును. మరి క్రౌడీగా ఉన్నది కాబట్టి పైకి వెళ్ళిపోయి చూసేద్దాం పదండి. ఈవేళ పండగ అవడం చేత చాలా ఎక్కువ క్రౌడ్ ఉన్నదండి. అందుకని లోపల వెంకటేశ్వర స్వామి వారిని అయితే చూపించడానికి వీలు కాలేదు. ఎందుకంటే ఈ రష్లో వీడియో తీయొద్దన్నారు. వీలైనంత మట్టుకి కవర్ చేశాను, చూసేయండి. ఈవిడ మహాలక్ష్మి అమ్మవారు. అన్ని రంగాల్లో రాణించడం జరుగుతుంది. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల్ని అభివృద్ధి చేస్తారు. వీరి గృహాల్లో ఏమైనా వివాహాది శుభకార్యాలు ఉంటే అవన్నీ నెరవేరుతాయి. అలాగే విద్యార్థులకి పరీక్షల్లో పాస్ అవడం జరుగుతుంది. మెడిసిన్, లా, ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి మంచి ర్యాంకులు వస్తాయి. ఇప్పుడు పంచాంగ శ్రవణం అయితే పూర్తయిపోయింది. తర్వాత అర్చన కార్యక్రమం అయితే ఉందని చెప్పారు. మామూలుగా అయితే వెంకటేశ్వర స్వామి మూల విరాట్ దగ్గర అర్చన చేస్తారు. ఇంత రష్లోని అందరికీ అర్చన చేయించుకుందికి కుదరదు కాబట్టి
బయట ఉత్సవమూర్తుల్ని పెట్టి పంతులుగా అర్చన చేయించుకోదలిచిన వాళ్ళ చేత గోత్రనామాలు చెప్పించి పూజ అయితే చేస్తున్నారు. ఈ అర్చన కార్యక్రమం అయిపోయిన తర్వాత కిందన ప్రసాద వితరణ ఉంది. ఇప్పుడు అన్నదానానికైతే కింద అందరూ లైన్ కట్టారు. అన్నదానం అంటే ఆషామాషిగా అనుకునేరు. గార్లు, బొబ్బట్లు, పులిహార సహిత మంచి సౌత్ ఇండియన్ భోజనం అయితే పెడతారండి. అదన్నమాట సంగతి. పండగ పూట అద్భుతమైన దర్శనంతో పాటు అద్భుతమైన భోజనం కూడా అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ఒక లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఇస్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్.